ఇవాళ మీల్ మేకర్ కర్రీ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని బాండీ హీట్ అయ్యాక వాటర్ వేసుకోవాలండి. ఒక 1 గ్లాస్ వాటర్. ఇవి ఒక 10 నిమిషాలు మరిగించాలండి. మూత పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు బాయిల్ అయిపోయి ఉంటాయి. తీద్దాం, మూత తీద్దాం. బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో మీల్ మేకర్ వేద్దాం. ఎక్కువసేపు అవసరం లేదు, ఒక్క 5 మినిట్స్ ఉంచి తీసేయటం. అవి బాగా మెత్తపడిపోతాయి 5 మినిట్స్కే. తీసేసి ఇప్పుడు స్ట్రెయిన్ చేసుకుందాం. బాగా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు బాగా వేగేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఓకే, బాగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ మీల్ మేకర్ ఇందులో వేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు మీల్ మేకరు అన్నీ బాగా కలుపుకోవాలండి. ఇందులో ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ మీల్ మేకర్ కర్రీ చాలా బాగుంటుందండి. ఓన్లీ రైస్లోకే కాకుండా పుదీనా రైస్ కర్రీ, ఇలా జీరా రైస్ అది చేసుకుంటాం కదా, టమాటా రైస్, అందులో అన్నింటిలోకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి చూడాలి. అంతే, కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది ఈ కరివేపాకు రైస్లో కూడా చాలా బాగుంటుందండి. జీరా రైస్లోకి, టమాటా రైస్